ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెని తిని పాత్రను త్రాగినప్పుడు ప్రభు వచ్చారు, ఆయన మరణను ప్రచారించారు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు ఒక రొట్టెని తినో లేక ఆయన పాత్రను త్రాగున్నవాడు ప్రభు ఒక శరీరం గురించి రక్తమును గురించి అప్రయాదయాగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర త్రాగవలను. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగటగే తిని తాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కాబట్టి వాక్యం ప్రకారం పరీక్షించుకుందాం. మీరు శిక్షకు పాత్రలు కాకూడదండి. దేవుని సన్నిధానంలో ఈ రొట్టెను, ఎందుకంటే ఆయన శరీరానికి తాల్చిన రొట్టెను దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పినాడు. కాబట్టి ఆయన శిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన శిలువ కృపను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన శిలువ రక్తమును జ్ఞాపకం చేసుకుందాం, ఆ శిలువ గాయములను జ్ఞాపకం చేసుకుందాం, ఆ శిలువ బలియాగమును జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా నా కొరకు ఇంత త్యాగము చేసినాం, ప్రభువా నా కొరకు ఆఖరి బొట్టు కార్యంతో రక్తము కార్చినాం, ప్రభువా నా మీద మీరు ఇచ్చిన ప్రేమకై స్తోత్రాలు. ఆయన ప్రభువా మీ ప్రేమను నేను రుచి చూచి ఇంకా మీకు విరోధంగా లోక ప్రేమకి బానిసలైపోయి ప్రభువా మీకంటే ఎక్కువగా లోకములు దాన్ని ప్రేమిస్తూ జీవిస్తున్నాను. ఈరోజు నన్ను కనికరించండి, ఈరోజు నన్ను శ్రమించండి. మీకంటే లోకములు ఉన్నది ఏది నేను ఎక్కువ ప్రేమించకూడదు అయ్యా. ఈరోజు మొదలుకొని నేను ఎక్కువ మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నా, అదే దేవుని చిత్తం అన్నాం. కాబట్టి మీ చిత్తాంతరంగా నేను నడుచుకుంటాను ప్రభు అని ఎవరైతే నోరు తెరిచి, ఎవరైతే హృదయ అంతరంగులు ప్రలాపించి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి దేవుని వైపు చూస్తూ మొరపెడతారో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయమైన తలుపు తడుతున్నాడు. ఈ రోజున నీ హృదయాన్ని తెరువు, నీతో నేను ఉండాలని ఆశపడుతున్నాడు. ఎన్నో రోజులు కూడా తడుతున్నాడు. కానీ నీ హృదయంలో దేవునికి తలవేయకుండా, నీ హృదయంలో లోక కార్యాలకి తలమిచ్చి దేవునికి దూరమై భ్రష్టుడైపోయి జీవిస్తున్నాడు. భ్రష్టులైపోయిన బిడ్డలారా తిరిగి నా దగ్గరికి రండి, నేను వీడిని బాగు చేస్తానంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడి సన్నిధానంలో ఈరోజు ఎవరైతే ఒప్పుకుంటారో అలాంటి వారిని ఆయన బాగు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అటు సిద్ధపడిన వారు ఈ రొట్టెను, ఈ ద్రాక్షరసమును చేతులు పట్టుకొని మీరందరూ ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పరిశుద్ధమైన దేవా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, మహోన్నతుడ, మహిమగల రాజా, యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు 2000 కింద సంవత్సరం మా కొరకు నలుగు కట్టబడిన మీ శరీరానికి సాదర్శనిగా రొట్టెను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన వాక్యానుసారుగా ఇదిగో ప్రభువ ఆ శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకొని, ఆ శిలువ గాయములను జ్ఞాపకం చేసుకొని ప్రభువ రొట్టెని ద్రాక్షరసమును ప్రభువ తీసుకుంటుండగా యోగ్యంగా, ఒకవేళ నేను లేకపోతే ప్రభువ, ఒకవేళ యోగ్యంగా మేము లేకపోతే మమ్మల్ని అందరినీ యోగ్యులుగా మీ యొక్క వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ రక్తం ద్వారా స్థిరపరచండి, బలపరచండి ప్రభు. మీ అడుగు జాడల్లో నా తండ్రి మేము నడువునట్లు మీ ఆత్మతో నింపబడి మీ రాజ్యానికి వారధిలే జీవితం ఈ లోకములో ప్రభు మీకు సాక్షులుగా మండుతూ ప్రకాశించే దీపాలు ఉండే అభిషేకముతో మమ్మల్ని అందరినీ నింపి మీ నామకి మహిమార్థంగా వాడుకోమని ప్రభు. ఈ రొట్టెని పరిశుద్ధపరచమని, ఈ ద్రాక్షరసమును పరిశుద్ధపరచమని ప్రభు. మీ బిడ్డలు తీసుకుంటుండగా ఒకవేళ అయోగ్యంగా ఎవరైనా చేయివేస్తే వాళ్ళ తరపున నేను ప్రార్థిస్తున్నాను. శ్రమించండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధులుగా యోగ్యంగా ప్రభు మీ బిడ్డలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని కృపావరములతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ చేతికి రొట్టె